ఏం కూర వండుతున్నావు? చిక్కుడుగా టమాటా చేస్తున్నాను. నాకు ఆ కూర వద్దు, నేను తిన్నా. ఏ కూరలన్నీ బోరు కొట్టినాయా లేకపోతే ఈ కూర బోరు కొట్టిందా? అన్ని కూరలు బోరు కొట్టినాయి. కొత్తగా ఏదైనా చేయొచ్చు కదా. కొత్తగా ఏం చేస్తాను? పప్పుల పొడి చేయనా? ఓకే, ఎలా చేస్తారు చూపించావా మా సబ్స్క్రైబర్కి? చూపిస్తాను. మీ ఫ్రెండ్స్ కూడా చూపించుకో. చిటికలో పొడి తయారు చేస్తాను. నువ్వు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతావు. నీ ఫ్రెండ్స్కి కూడా చూపించుకో. ఇగో నేను ఈ పప్పుల పొడులతో 4 రకాల పప్పులతో నేను తయారు చేస్తున్నాను. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, కందిపప్పు మొదలు పెడుతున్నాను. చూడు, నువ్వు కూడా చూస్తావా? చూడు, సెలవుల్లోనే ఇలాంటి ఏదో నేర్చుకున్నావు అనుకో, నువ్వు ఏ హాస్టల్లో అన్నా వెళ్ళావనుకో, నువ్వు కూడా చేసుకోవచ్చు. కావాలంటే కూడా తీసుకెళ్ళొచ్చు. ఎన్నాళ్ళైనా నిలవ ఉంటుంది, పాడవదు. నీకు కూరలు బాగోలేనప్పుడు, ఇష్టం లేనప్పుడు ఈ పొడి వేసుకు తినొచ్చు. పలమ్మ ఇది ఎంత కలిపి వేసుకోవడమే. ఇదిగో మినపప్పు వేసుకున్నాను. కూర చేసి ఇవ్వేది పప్పులతో పొడి 300 గ్రాములు కందిపప్పు అండి, 200 గ్రాములు పెసరపప్పు, 100 గ్రాములు మినపప్పు, 50 గ్రాములు శనగపప్పు, చిటికెడు జీలకర్ర, తగినన్ని ఎండుమిర్చి. ఇవన్నీ మెత్తగా పొడి చిటికలో పొడి చేసుకొచ్చేస్తాం. ఈ విధంగా పొడి మిక్సీ పట్టుకోండి. పొడి తయారయ్యింది. ఇది మీరు నెయ్యి వేసుకుని తిన్నా, నెయ్యి ఇష్టపడలేని వాళ్ళు నూనె వేసుకుని తిన్నా, చిన్నపిల్లలకు పెట్టినా పొడి చాలా బాగుంటుందండి. ఈ పొడి టేస్ట్ చూడండి. ఇప్పుడు వచ్చి ఈ పొడి టేస్ట్ చూసి ఉండరు. టేస్ట్ పూర్తయ్యాక మిక్సీ పట్టుకునేటప్పుడైనా ఉప్పు వేసుకోవచ్చు, లేకపోతే మిక్సీ పట్టేసుకున్నాకైనా తగిన ఉప్పు వేసుకోవచ్చు అండి. 2 చెంచాలు ఉప్పు కలుపుకుని బాగానే మీరు ఇందులోన ఈ పొడి, ఈ వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.